ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. చదువుకునే విద్యార్థులు స్వచ్ఛాంధ్ర కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా కపిలితీర్థంలో స్వచ్ఛ సైనికులతో ముచ్చటించిన అనంతరం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. క్లాత్ బ్యాగ్ వెండింగ్ యంత్రాలను అందుబాటులోకి తెస్తామన్నారు. భవిష్యత్తు బాగుండాలంటే అందరూ స్వచ్ఛత పాటించాలన్నారు. అంతకుముందు రేణిగుంట మండలం తూకివాకంలో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఘన వ్యర్థాల నిర్వహణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ మిషన్ లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచాం. 5 అవార్డులు సాధించి దేశానికే ఒక ఆదర్శంగా, ఒక మోడల్ గా మనం వచ్చే పరిస్థితికి వచ్చాం. దీనికోసం పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు నా పక్కనే కూర్చున్నారు. వారే దీనికి కారకులు. ఈ అవార్డులకు కూడా వారే కారకులు. అధికారులు కూడా అభినందిస్తున్నాం. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే వీళ్లే నిజమైనటువంటి సమాజ సేవకులు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ నెలలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించాలి. ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఇది ఒక పెద్ద భూతం. ఇక్కడే ఒక భూతం వేషం వేసుకొని మా మిత్రుడు వచ్చాడు. ఇదే ప్లాస్టిక్ భూతం. ఏ తమిళలో ఆ ప్లాస్టిక్ భూతానికి మీరందరూ కూడా బలైపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు మనం అందరూ చూస్తున్నాం. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయమైపోతా ఉంది. నిద్ర లేసి మీరు బ్రష్ చేసుకునేది కూడా ప్లాస్టిక్ తోనే బ్రష్ చేసుకుంటారు. ఆహారం తినే ప్లేట్ల వరకు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. మనం రోజు వాడే బాటిళ్లు, కప్పులు, కవర్లు ఇవన్నీ చాలా ప్రమాదకరమైనటివి. దీనివల్ల వాతావరణం కలుషితం అవుతుంది. మనకు క్యాన్సర్ రావడానికి కారణం ఈ ప్లాస్టిక్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్లాస్టిక్ కూడా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఏళ్ల తరబడి వాడుతున్నాం. ఇది మట్టిలో కలవదు. భూమిలో పోతే ఎక్కడికక్కడ భూమి కూడా కలుషితం అవుతుంది. దీనివల్ల మొక్కలు కూడా మొలవు. ఇంకో పక్క మనం తినే తిండి ఈ ప్లాస్టిక్ కలిసి అక్కడి నుంచి మనందరికీ విషవాయువుల వల్ల శ్వాస సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. క్యాన్సర్ వస్తా ఉంది. ఏం తమ్ముళ్ళు తెలిసి ఈ ప్లాస్టిక్ బలైపోతారా, ఈ భూతానికి బలైపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలిపే తెలివితేటలు మనకు లేవా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు. ఈ భూతం మనకు వద్దని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. అందుకే ఇంకొక పక్కన చూస్తే 120 మైక్రాన్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ గాని, వాడి వదిలే కప్పులు గాని, ప్లేట్లు గాని అన్ని కూడా నిలిపేద్దాం. దీనికి బదులుగా బ్యాగులు గాని, మెటల్తో తయారు చేసిన స్టాల్ గాని, కంపోస్టబుల్ ప్లేట్లన్నీ వాడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. తొందరలో 2000 ఆగస్టు 15 నాటికి రాష్ట్ర సచివాలయాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నాం. అక్టోబర్ కల్లా అన్ని మున్సిపాలిటీలో, డిసెంబర్ కంతా రాష్ట్రం మొత్తం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని అన్ని ప్రభుత్వాలు నిషేధించాం. స్టీల్ గ్లాసులు, క్లాత్ బ్యాగులు, పునర్నియోగ వస్తువుల్ని వాడకంపై ఉద్యోగుల్లో అవగాహన కల్పించాం. రోడ్లు, డ్రైనేజీలు, బహిరంగ ప్రదేశాల్లో శుభ్రత డ్రైవ్లు చేపడుతున్నాం. మనం నిన్నటి వరకు ఏదైతే డబ్బులు కావాలంటే వెండింగ్ మెషిన్లకు పోయి డబ్బులు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు మీకు బ్యాగులు కావాలంటే రైతు బజార్లో కానీ, షాపుల్లో కానీ వెండింగ్ మెషిన్లో ఇలాంటి ప్లాస్టిక్ బ్యాగులు కాకుండా మంచి బ్యాగుల్ని మీరు అక్కడి నుంచి తీసుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.